పులివెందుల జగన్ గారి పల్లె మన చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంట. పులివెందులకు గెలుస్తారా? కనీసం 5 సీట్లు కూడా 5 కూడా ఇప్పుడు చాలా బాగా చేశారు. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో చేసేదే చెప్తున్నామని మా అన్న చెప్తున్నారు. బురద మీద రాయిస్తే ఏమైతే మన మీద పడతాం. టీడీపీ చెప్పిన మేనిఫెస్టో వచ్చేసి 1,24,00,000 వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంత అభివృద్ధిగా లేదు. రాజధాని అంటారా? రాజధాని ఊరు రాజధాని ఇప్పుడు. అవినాష్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అతను వచ్చి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చాడు? ఓసారి మీరే తెలుగుదేశం పార్టీ ఆయన ఒక్కడగా నిలబడింటే ఓట్లు గెలిచిందనుకో. ఇప్పుడు వాళ్ళు ముగ్గురుగా కూటమిగా తయారు కాబట్టి వాళ్ళే గొడవలు జరగచ్చని ప్రజల అభిప్రాయం. వచ్చే 5 సంవత్సరాలలో పరిశ్రమలు కొత్త వస్తాయి. యువతకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు కదా వైసీపీ ప్రభుత్వం. ఆ మేనిఫెస్టో గురించి ప్రజలు ఏమనుకుంటారు? కుప్పంలో ఆయన గెలవడం కష్టం అంటారు. చాలా కష్టం. 23,000 చిల్లర పైచులు పోవడంతో భరత్ రెడ్డి విజయోత్సవంతో ముందుకు. ఇక్కడ లోకల్ చూసుకుంటే పులివెందుల్లో ఆయన పరిపాలన గురించి ఏమనుకుంటారు? వాళ్ళ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన గురించి చెప్పేకి వేరే ఆప్షన్లు లేక ఏంటంటో కొత్త లేపుతారు. 5 నియోజకవర్గాల్లో జగన్ అని ఇచ్చే పథకాలు పోయినాయా లేవా? పోయినాయంటే ఇంకా మీరే చెప్తున్నట్టు కదా మీకు గెలిచినట్టు. అంటే హామీలు ఇస్తారు కానీ నెరవేర్చరా? పథకాలు మాత్రమే అభివృద్ధి కాదు కదా. పథకాలు మాత్రమే అభివృద్ధి కాదన్నప్పుడు డెవలప్మెంట్ వాళ్ళ ఊర్లో పోయి చూడండి. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము ప్రజా దర్బారు మన రాష్ట్రంలో ఎక్కడైనా చేస్తారో లేదో తప్ప అవినాష్ రెడ్డి సార్ ఏమో 5 సంవత్సరాల నుంచి ప్రజా దర్బారు చేస్తానే ఉన్నారు. అంటే అభివృద్ధి అంటే ఏం కావాలి? ఆయన అంతకుముందు అయ్యామంటే 14 ఏళ్ళు సీఎం అన్నాడు. పులివెందులకు అసలు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అవినాష్ రెడ్డి సార్ అయితే 100% మంచోడు. పులివెందుల్లో మెడికల్ కాలేజ్ కట్టించినాడు. రోడ్లు అయితే జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు? 9 నవరత్నాలు హామీలు ఇచ్చారు. 9కి 99% హామీలు అమలు చేశారు. ఒకటి చెప్తున్నా మీ మీడియా సమక్షంగా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టు కానీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టు కానీ మా నాయకుడు ఆ విధంగా రెచ్చగొడితే రేపొద్దున ఏ కార్యకర్తలు కూడా వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లో తిరగడానికి చాలా కష్టపడతారు. పులివెందుల జగన్ గారి పల్లె మన 5 ఏళ్ల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి గురించి ఏమన్నా? మంచి పథకాలు, నవరత్నాలు బాగా బ్రహ్మాండంగా ఇచ్చింది. ఇక్కడ లోకల్ చూసుకుంటే పులివెందుల్లో ఆయన పరిపాలన గురించి ఏమనుకుంటారు? బ్రహ్మాండంగా చేశాడు. ఆయన లేకపోతే అభివృద్ధి బ్రహ్మాండంగా ఏది మెడికల్ కాలేజ్ కానీ టౌన్ లో కానీ ఏదైనా పల్లెల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ బ్రహ్మాండంగా చేసినాడు. ఆయన పాలనలో పులివెందులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అంటే ఇప్పుడు చుట్టుపక్కల పల్లెల్లో రోడ్లు కూడా వేయించాడు, డ్రైనేజ్ కూడా వేయించాడు. పులివెందుల టౌన్ లో కనుక రింగ్ రోడ్, అవుట్ రింగ్ రోడ్ మొత్తం బాగా బ్రహ్మాండంగా చేశాడు. అవినాష్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడ ఆయన కూడా బాగా ఎంపీ గారు బాగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మన కడప జిల్లా వాసి పులివెందుల అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఎంపీగా చేస్తున్నారు. ఆయనపై కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పేసి లోకల్ గా శ్రీమలమ్మ గారు సరిపోయిన వాళ్ళు చెప్తా ఉంటారు. ఆఫీస్ కాడికి పోతే ఫలానా సమస్య అంటే బ్రహ్మాండంగా పలికి ఏదైనా కానీ సమస్య అంటే తెలుసుకొని సేవించాడు. ఏదైనా ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా చేస్తాడు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఎల్లప్పుడూ ఎప్పటికీ 24 గంటలు ఉంటాడు. ఎప్పటికీ బ్రహ్మాండంగా పలుకుతాడు, చేస్తాడు. ఆయన పాలన గురించి ఏమని చెప్తారు? అవినాష్ రెడ్డి గారి పాలన గురించి ఆయన కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. ఏదైనా గుడి సమస్యలు కానీ ఎండలు కానీ చేసి పంపించాడు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మన జగన్ గారికి మెజార్టీ ఎంత రావచ్చు? జగన్ మెజార్టీ 1,20,000, 1,40,000. గతం లేకుండా పెరగచ్చా తగ్గచ్చా? పెరగచ్చు. ఎందుకు పెరగచ్చు అన్న? ఇక్కడ ఎందుకంటే మన జగనే కదా బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి నమ్ముతాం జగన్. అట్లా పెరగచ్చు. పులివెందుల్లో బాగా నమ్మకం. అసలు మన కడప జిల్లాకే నమ్మకం అంటే జగన్. కడప జిల్లాకు అయితే లోకల్ గా ఓవరాల్ గా పులివెందుల్లో వీళ్ళిద్దరికి ఏ విధంగా ఉంది? జగన్ గారికి, అవినాష్ గారికి మంచి పేరే ఉంది. ఇద్దరికి జగన్ సార్ ఉంది, అవినాష్ సార్ ఉంది. మంచి పేరు అయితే ఉంది. బాగా ప్రజలకు కానీ ఏదైనా మంచిగా చేస్తారు. బాగా ఇబ్బంది లేకుండా ఏదైనా పలుకుతారు. సమస్యలు ఉంటే పరిశీలించి సమస్య లేకుండా చేస్తారు. ఆర్థిక సహాయాలు కూడా చేస్తారు.
ఇద్దరికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? అద్భుతంగా ఉంది. ఆయన పాలన అభివృద్ధి ఎలా ఉందన్న ఇక్కడ? చాలా అద్భుతంగా పరిపాలన ఉంది. మాకైతే ఎంతో డెవలప్మెంట్ అయితే డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, బస్ స్టాండ్ అయితేనేమి, పార్కులు అయితేనేమి, ప్రతి ఒక్కటి పులివెందుల పొరకు ఆయన 100% అభివృద్ధి చేసి చూపించినాడు. ఎలాంటి సంకోచం లేదు. అద్భుతమైన పరిపాలన చూసి. ఇక్కడ టీడీపీ నుంచి ఆయన రవీంద్ర పోటీ చేస్తాను కదా, ఆయన ప్రభావం ఏమన్నా ఉంది ఇక్కడ? ఎటువంటి ప్రభావం ఉండదండి. టీడీపీ ప్రభావం అంటే చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంటున్నారు. మరి పులివెందులు గెలిచే అవకాశం ఉందా? మేము వైనాట్ చిత్తూరు అంటున్నాం. కుప్పంలో ఆయన గెలిస్తే చాలు ఈ సంవత్సరం. కుప్పంలో ఆయన గెలవడం కష్టం అంటారా? చాలా కష్టం. 23,000 చిల్లర పైచులు ఓటుతో భరత్ రెడ్డి అడగ విజయోత్సవంతో ముందుకుంటాడు. కుప్పంలో 23,000 చంద్రబాబు గారు ఓడిపోతారా? ఖచ్చితంగా 100% కుప్పంలో మరి కుప్పంలో ఆయన ఓడిపోవడం అంటే చాలా కష్టమైన. అభివృద్ధి చేయలేదు కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది కదా. వ్యతిరేకత అనేది కరోనా కాలంలో 2 సంవత్సరంలో పరిపాలన చేయడానికి ఎవరికి కుదరదు కదా. దానివల్ల కొన్ని కానీ పథకాలు ఏమో కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరవేసినారు. ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, తల్లిదీవులు అయితే ప్రతి ఒక్క పథకాలు ఇచ్చినారు. కానీ పరిపాలన చేసిన అంటే పరిశ్రమలు రావడానికి కొద్దిగా లేట్ అయిందేమో. కానీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలలో పరిశ్రమలు కొత్త వస్తాయి. యువతకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఈసారి మాత్రం యువత కూడా ఎక్కువ శాతం ఓట్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతాయని మా కార్యకర్తలు కూడా ఎక్కువ. ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అవినాష్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 10 అయినా కూడా జనాలు ఉంటే ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళన్న లేని లోటు తెలియజేయకోకుండా, వాళ్ళన్న లేని లోటు అసలు ఊరు తెలియజేయకుండా మా అందరికి అందుబాటులో ఉంటే ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎనీ టైం మన అందుబాటులో మాకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా సహకరిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ మతాభేదం లేకుండా మైనార్టీలకి అయితేనేమి, హిందువులకి అయితేనేమి ప్రతి ఒక్కరికి ఏ దేవస్థానాలకు డబ్బు పరంగా కానీ, మైనార్టీలకు మసీదుల పరంగా కానీ మాకు మా సంఘం తరపున ఏదైనా వచ్చినా కూడా ఎనీ టైం ఆయన రెస్పాండ్ అవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఆయన అన్నలేని లోటు అయితే మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. అంటే కొంచెం మేనిఫెస్టో చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో కొంచెం అంతెంతో ప్రజలను ప్రభావితం చేసేది టీడీపీ మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో చేసేదే చెప్తున్నామని మా అన్న చెప్తున్నాడు. ఒక నెలకు ఆ మేనిఫెస్టో 67 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టీడీపీ చెప్పిన మేనిఫెస్టో వచ్చేసి 1,24,00,000 రూపాయలు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంత అభివృద్ధిగా లేదు ఉండే పరిస్థితి. అటువంటి పథకాలు ఇవ్వడానికి పక్కన బెంగళూరులో ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారా? ఈ భారతదేశంలో మొట్టమొదటి ధనిక రాష్ట్రంగా బెంగళూరు ఉంది. మళ్ళీ ఐటీ హబ్. అలాంటి రాష్ట్రం కూడా ఆ పథకాన్ని 100% సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. లేదట, కల్పించడానికి లేదట, వనరులు లేవట. అలాంటి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు మంది అంత రాజధాని ఇప్పుడు మనం నిర్మించుకోగలుగుతున్నాం. అలాంటి రాష్ట్రంలో మన రాష్ట్రంలో వీలు అవుతుందా అలాంటి పథకాలు పెట్టడం? అంటే అంటున్నారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కానీ, లేకుంటే మహిళలకు ఉచిత సిలిండర్లు 1,500 ప్రతి నెల 1,500 ఇస్తాం. ఇప్పుడుండే పరిస్థితుల్లో నెలకు తలసరి ఆదాయము ప్రతి మానవుడు కనీసము 20,000 పై మాటగానే ఉన్నారు. 1,000 రూపాయలు గ్యాసుకు ఇచ్చినంత మాత్రాన ప్రజల్లో మబ్బు పెట్టే కార్యక్రమం ఇది. ఎవరు దీనికి ఏమి లొంగే పరిస్థితుల్లో లేరు. 100% లేడీస్, ఆడవారు అయితేనేమి, అక్క చెల్లెలు అయితే, ముసలోళ్ళు అయితేనేమి, పింఛన్ విషయంలో అయినా కానీ వైసీపీ అండదండలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది ఇప్పుడు ఏమున్నా కూడా ఓట్ల రూపంలో 100% మా వైసీపీ ప్రభుత్వానికి వేసి 175 సీట్లకు 175 సీట్లు కొట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఈసారి మెజారిటీ అనేది 175 ఖచ్చితంగా వస్తాయా? 175 ఖచ్చితంగా వస్తాయి. మేము 157 చాలా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది ఉంది. సరే అండి, Y75 ఖచ్చితంగా వస్తుంది, ప్రభావం ఉంది, రాదంటుంది కదా. Y75 175 నియోజకవర్గాల్లో జగన్ అని ఇచ్చే పథకాలు పోయినాయా లేవా? పోయినాయంటే ఇంకా మీరే చెప్తున్నట్టు కదా, మేము గెలిచినట్టు. అంటే పథకాలు మాత్రమే అభివృద్ధి కాదు కదా. పథకాలు మాత్రమే అభివృద్ధి కాదన్నప్పుడు డెవలప్మెంట్ వాళ్ళ ఊర్లో పోయి చూడండి. ఆరోగ్యశ్రీ కేంద్రాలు అయితేనేమి, సచివాలయం అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి ప్రతి ఒక్కటి పోయినట్టే కదా. ప్రతి 175 నియోజకవర్గాలు మాత్రమే ప్రజలని అంటే అభివృద్ధి అంటే ఏం కావాలి? అభివృద్ధి అంటే ఒక ఉపాధి అవకాశాలు కానీ, లేకుంటే ఉపాధి హామీ పథకాలు అయితేనేమి, యువతకు ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్నాం కదా, వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు చూడండి, ఐటమ్ మీదనే పెట్టినాం.
మనకు ఒకటి మీరు ఎవరైనా సరే ఆలోచించాల్సింది 2 సంవత్సరాలు మనం కరోనా వల్ల మన పరిపాలనా వ్యవస్థ అనేది అస్తాదిమమైంది. దాని ఆలోచన చేయండి. ఈ 3 సంవత్సరాలు ఈ విధమైన పరిపాలన ఇచ్చినప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకో అద్భుతంగా ఉంటుంది. అవకాశాన్ని ఇచ్చినట్టు కాదు, అతను సజెస్ట్ చేసేదే చెప్పినాడు కానీ చెప్పింది అయితే ఏం చేయకుండా ఎక్కడ పోలేదు. వాళ్ళ మీడియాలో కనపడాలని సవా లక్ష చెప్తారు అర్థం లేసేప్పుడు. వాళ్ళకి పొద్దు పోవడం అంటే ఇప్పుడు 3 పార్టీలు అన్ని ఎక్కువ 4 పార్టీలు అనేది ఉమ్మడిగా కలిసి వస్తున్నాయి కదా. ఎన్డీఏ కూటమి కానీ లేకుంటే జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ ఇన్ని పార్టీలు కలుపుకొని వస్తున్నాయి కదా. ఇన్ని పార్టీలు ఎదుర్కోగలరా జగన్ గారు? ఎందుకు ఎదుర్కోలేము? చాలా ఎదుర్కొంటాం సమస్యలు ఎదుర్కొంటాం. ఒకటి చెప్తున్నాం మీ మీడియా సమక్షంగా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టు కానీ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టు కానీ మా నాయకుడు ఆ విధంగా రెచ్చగొడితే రేపొద్దున ఏ కార్యకర్తలు కూడా వాళ్ళ కార్యకర్తలు బజార్లో తిరగడానికి చాలా కష్టపడతారు. ఆ విధంగా లేకుండా సమయ లోపంతో పెద్ద మనసుతో మీరు వాళ్ళు ఇచ్చే స్పీచ్ను చూడండి ఏ విధంగా రెచ్చగొడుతున్నారో వాళ్ళ కార్యకర్తలు. సమయంగా చూసుకుంటూ పోతున్నాం. 175కి 175 సీట్లు కొట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటాం. ఇదైతే తథ్యం. నెక్స్ట్ మా పరిపాలన ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పథకాలు చెప్పేటే చేస్తాడు. ప్రతి ఒక్కరి కార్యకర్తలు కూడా ఇంటి నుంచే సమస్య ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా వస్తున్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఒక్కడే కదా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? 100% బాగుంది. పులివెందులో కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుంది. లోకల్ గా పులివెందులో చూసుకుంటే ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటన్నా? లోకల్లోనా? పులివెందుల తరపు నుంచి అయితే పులివెందుల్లో చాలా అభివృద్ధి చేసినారు. ముందు పాత బస్ స్టాండ్ ఉన్నది, ఈ పక్క ఉన్నది, అది తీసేసి కొత్త బస్ స్టాండ్ ఇక్కడ వేసినారు. అది బస్ స్టాండ్ కింద లేదు, ఒకేసారి ఒక ఎయిర్పోర్ట్ కింద ఉంది. ఇంకా అది కాక ఈ పక్క లేక్ ఫ్రంట్ అని వేసినారు. దాంట్లో కూడా ఇవి బోట్లు తిరిగేది, నీళ్ళు అది, ఇంకా పిల్లలకు చూసి ఆడుకునేది, ఇంకొచ్చి పార్కులు 4-5 పార్కులు వేసినారు. ఇంకా రోడ్లు అంటారా, పులివెందులో ఉన్నట్టు వేరే ఊర్లో ఎక్కడ రోడ్లు లేవు. అది కాక పులివెందులే కాదు, ఇలాగనే మన జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వచ్చినారనుకో రాష్ట్రం అంతా ఇదే అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఇప్పటికే జరిగింది. అది కాక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు వచ్చి కరోనా వచ్చింది మనకు, మన రాష్ట్రంలో. మన రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం. మన రాష్ట్రంలో కరోనాలో అభివృద్ధి జరిగినట్టు వేరే రాష్ట్రాలు కూడా జరగలేదు. అది కాక మన జగన్మోహన్ రెడ్డి పాలన చూసి మన మోడీ కూడా మెచ్చుకున్నారు కరోనా టైంలో. అలాంటి పాలన చేసినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు ఈయన పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటారు. వాళ్ళు చెప్తానే ఉంటారు. వాళ్ళ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన గురించి చెప్పేకి వేరే ఆప్షన్లు లేక ఏంటంటో కొత్త లేపుతారు. రాజధాని లేదని జాబ్ క్యాలెండర్ అదే అన్న, రాజధాని అంటారా? రాజధాని ఊరు రాజధాని ఇప్పుడు. దానికి రాజధాని ఒక్క చోట కాదు, మీరు ఒక్క చోట రాజధాని. ఇప్పుడు మాది వచ్చి కడప డిస్టిక్, మీది అందాస్ అనుకుందాం, విజయవాడే అనుకుని మీది. ఈ రోజు మీకు విజయవాడ రాజధాని చేసినారనుకో, మీరు రేపొద్దు మాకు మా విజయవాడ వేరు చేయమంటే మాకు ఇదే కదా. అందుకు రాజధాని అనేది ఈసారి మన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పాలనలో ఊరు రాజధాని చేసినారు. అలాంటి రాజధాని వచ్చింది. ఇక్కడ పులివెందుల్లో అవినాష్ రెడ్డి పాలన ఎలా ఉందన్న? అవినాష్ రెడ్డి పాలన 100% బాగా ఉంది అన్న. అది కాక ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మన పాలన గురించి అడగండి, మీకు కూడా అర్థమవుతుంది. అందుబాటులో కూడా ఉన్నారు మనకు అవినాష్ రెడ్డి సార్. అంటే ప్రజలకు ఎప్పుడు ఉంటారు ఇక్కడ అందుబాటులో? మన పులివెందులే కాదున్నా, కడప డిస్టిక్ మొత్తం అందుబాటులో ఉన్నాం. కడప డిస్టిక్ మొత్తం కడప డిస్టిక్ మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారా? 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. ప్రజా దర్బారు మన రాష్ట్రంలో ఎక్కడైనా చేస్తున్నారో లేదో తప్ప, అవినాష్ రెడ్డి సార్ ఏమో 5 సంవత్సరాల నుంచి ప్రజా దర్బారు చేస్తానే ఉన్నారు. మేము ప్రతి ఒక్క రోజు పోయి చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పరిష్కారం చూపిస్తున్నారు. పరిష్కారానికి ఇది సాల్వ్ చేస్తున్నారు. అంటే ఆయనపై కొంచెం వ్యతిరేకత అనేది ఉంది కదా అన్న. అది ఎట్లా అంటే రూమర్స్. ఇంకోటి ఏంటంటే, ఈ పక్క ఎదిగే వాళ్లకు పడగొట్టాలని వేరే వాళ్ళ ఆశ, అంతే. వీళ్ళ పడగొట్టి వాళ్ళు పైకి రావాలని వాళ్ళ ఉద్దేశాలు, అంతే. నాది వేరేది ఏం లేదు. అవినాష్ రెడ్డి సార్ అయితే 100% మంచోడు. 100%. మేనిఫెస్టో ఏ విధంగా ఉందన్నా? వైసీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన మేనిఫెస్టో పాత పథకాలనే పెంచుకుంటూ చేస్తాను. పాత పథకాలనే బాగుంది. ఇంకోటి అంటే ముందుసారి వచ్చి ఎవరు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అతను వచ్చి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలో ఎన్ని హామీలు నెరవేర్చాడు ఓసారి మీరే ఆలోచించండి.
ఎందుకంటే 600 హామీలో ఒక 5-6 కూడా సరిగా కాలేదు. మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు? 9 నవరత్నాలు హామీలు ఇచ్చారు. 9కి 99% హామీలు అమలు చేశారు. 99%. 99% న్యాయం చేసినారు ఆ హామీలు. అంటే మద్యపాన నిషేధం అనేది మద్యపాన నిషేధం అనేది దాంట్లో వచ్చి చెప్పాలంటే ఎవడో లెక్కలు ఉన్నోడే తాగేది అంతే తప్ప అది కూడా వాళ్ళకు నిషేధం చేయాలనే ఇది ఈ మద్యపానానికి లెక్కలు పెంచి అట్లా చేసింది తప్ప దాంట్లో అయితే ఏం లేదు. పోను అది కూడా నిషేధం అయిపోతుంది ఖచ్చితంగా. సరే, ఓకేనా. ఇక్కడ పులివెందుల్లో టీడీపీ ప్రభావం ఏమన్నా ఉందా? ఇక్కడ లేదు నా, అంత సీన్ లేదు నా టీడీపీ ఇక్కడ. మరి టీడీపీ అంత సీన్ లేకుండానే మన చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంటారు. అంతేనా? మేము వై నాట్ 175-170 అంటున్నాం కదా, అందుకు వాళ్ళు చూసి వై నాట్ పులివెందులు అంటున్నారు. వాళ్ళు పులివెందులు అంటే మనం వై నాట్ 175-170 వాళ్ళ కుప్పం కూడా మాదిన్నా ఇప్పుడు ఈసారి అయితే. సరే, కుప్పంలో కూడా కుప్పం కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. అది అయితే ఖచ్చితంగా. చంద్రబాబు గారు ఎప్పటి నుంచి అంటారు కదా, వాళ్ళు వై నాట్ 175 ఏంటంటే వై నాట్ పులివెందులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఈసారి గెలిచినాక వై నాట్ 175-170 అనేది వాళ్ళే చూస్తారు. పులివెందులు అనేది కూడా వాళ్ళే చూస్తారు. పులివెందులు కూడా వాళ్ళే చూస్తారా? మీ పేరున? నా పేరు రమేష్. పులివెందుల్లో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? పులివెందులో జగన్ పాలన బాగానే ఉందన్న, సూపర్గా ఉందా? 100%. ఈయన పాలనలో అభివృద్ధి ఏం జరిగిందని? ఇక్కడ అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇక్కడే పడింది. ఇంకోటి మినీ సిటీ మార్ట్ ఇక్కడే పెట్టారు. ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర చూస్తే అంత కొత్తగా ఉంది. ఇంకా వచ్చేసి వాటర్ ఫౌండేషన్ అని కొత్తగా పార్క్ కట్టినారు. శిల్పారామం డెవలప్మెంట్ చేశారు. ఇంకా రాణితోపు కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. చుట్టుపక్కల ఊర్లంతా కలిపి ఇంకా రోడ్డు అన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. రింగ్ రోడ్డు సర్కిల్లో ప్రతి ఒక్క సర్కిల్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సర్కిల్ చేశారు. రింగ్ రోడ్డు సర్కిల్ బాగా పెట్టినారు. లారీలు అప్పటి నుంచి ఇప్పుడు టౌన్లో పోతుంటే ప్రజలకు ఇబ్బందిగా, ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు రింగ్ రోడ్లోనే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు యాక్సిడెంట్లు తగ్గినాయి. అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? ఇక్కడ అవినాష్ రెడ్డి సార్ పాలన సూపర్గా ఉంది. అన్న చెప్పిందే చేస్తాడు. ఇప్పుడు అన్న ప్రతి క్యాంపెయినింగ్ కూడా తిరుగుతానే ఉన్నాడు. సందులలో కూడా బాగానే ఉంది అన్నది కూడా. ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇక్కడ ఆయన? పొద్దున్నే అన్న ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉంటాడు. ఎవరు వెళ్ళినా పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ప్రతి ఒక్క చోట అందుబాటులో ఉంటాడు. ఆయన మధు సార్ కానీ, మనోహర్ రెడ్డి సార్ కానీ, వరప్రసాద్ సార్ కానీ అందరూ పొద్దున్నే అవైలబుల్ ఉంటారు. ఇబ్బంది లేదు. మనం ఏది చెప్పినా ఇబ్బంది లేకుండా నెరవేరుస్తారు ఖచ్చితంగా. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయని? ఇక్కడ 99% 100% అందుతున్నాయి. ప్రజలందరూ. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు కదా వైసీపీ ప్రభుత్వం, ఆ మేనిఫెస్టో గురించి ప్రజలు ఏమనుకుంటారు? అంటే జగన్ సార్ చెప్పినట్టే చేస్తాడు. ఆయన చెప్పలేకున్నట్టే మేనిఫెస్టో ఇప్పుడు చేయడు కదా ఆయన. అందుకే ఇప్పుడు ఆయన మేనిఫెస్టో ఏదైతే వదిలినాడో ఖచ్చితంగా 100% పూర్తిగా నెరవేరుస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆయన చెప్పింది తెలిసిందే కదా, హామీలు ఇస్తారు కానీ నెరవేర్చడా? అంటే ఈసారి ఖచ్చితంగా నెరవేరుస్తా ఉంటున్నారు. అది ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఉన్నారు. అసలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ఆయన ఒక్కడొస్తే పర్వాలే. తెలుగుదేశం పార్టీ ఆయన ఒక్కడగా నిలబడింటే ఓట్లు గెలిచింది అనుకో. ఇప్పుడు వాళ్ళు ముగ్గురుగా కూటమిగా తయారు కాబట్టి వాళ్ళే గొడవలు జరగచ్చని ప్రజల అభిప్రాయం. మన చంద్రబాబు గారు వై నాట్ పులివెందులు అంటారు. పులివెందులు గెలుస్తారా? కనీసం 5 సీట్లు కూడా 5 కూడా 5 పులివెందులు గెలిచాడు. అదే వై నాట్ పులివెందుల మనం ఎందుకు గెలవద్దు అని చెప్పేసి అడుగుతున్నారు చంద్రబాబు గారు. ఆయన అంతకుముందు అయ్యామంటే 14 ఏళ్ళు సీఎం అన్నాడు. పులివెందులకు అసలు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అది అయితే పులివెందులు గెలవలేదు. టీడీపీ ప్రభావం ఏమన్నా ఇక్కడ? టీవీ ప్రభావం అసలు లేదన్నా. ఇక్కడ ఏం లేదా? అసలు లేదు. ఇక్కడ ఏం లేదు. సరే, ఓకేనా. ఓవరాల్ గా చూసుకుంటే పులివెందుల్లో రాబోయే ఎన్నికల్లో మేయర్టీ పెరగచ్చు తగ్గచ్చా? అంటే ఇప్పుడైతే సీట్లు ఏమో తగ్గుతున్నాయి కానీ పక్క అయితే సీఎం జగన్ సార్ అన్న. పులివెందులు మేయర్టీ పెరుగుతుందన్న. పెరుగుతుంది ఖచ్చితంగా. 70% జగన్ సార్కి వస్తున్నాం. 70%. పేరు షామీర్. పులివెందుల్లో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? చాలా బాగుంది. అంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో పులివెందులో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ? మొత్తం అభివృద్ధి చేశాడు సార్ జగన్ సార్. ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? స్కూళ్ళు కానీ, మిషన్లు కానీ, ఏమన్నా ఈ రోడ్లు ఏమన్నా స్కూల్ కట్టించడము,
మొత్తం గవర్నమెంట్ పరంగా అంత మొత్తం బాగుంది. గవర్నమెంట్ అంతా బాగుందా? అందులో టీడీపీ పార్టీ నుంచి చేస్తున్నారు కదా, ఆయన ప్రభావం ఏమన్నా ఉంది ఇక్కడ? ఆయనదేం లేదు ఇక్కడ. అంటే జగన్ గారి మీద పోటీ చేస్తున్నారు కదా. ఆయనదేం లేదండి, అంటే జగన్ సారే. వైఎస్ఆర్ సార్ని చూసుకొని జగన్ సార్ ఓటు. జగన్ సార్ కూడా మొత్తం అభివృద్ధి చేసినారు. మరి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటారు? ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి ఏమనుకోలేదు. ఆయన పాలన ఎలా ఉంది? ఆయన బాగానే ఉంది. ఆయన రెస్పాన్స్ పొద్దున్న అందరికి పలకడము, జాబులు కూడా ఇప్పించినారు బెంగళూరు హైదరాబాద్ అంతా. ఉంటారని అందుబాటులో ప్రజలకు ఇక్కడ? ఉంటారు, పొద్దున్న మార్నింగ్ 4-5 నుంచి ఉంటారు. ఇక్కడే ఉంటారా? ఉంటారు ఆయన. ఆయన పాలన గురించి ఏమనుకుంటారు ప్రజలు ఇక్కడ? లేదు, బాగానే అనుకుంటారు, బాగానే చేస్తారు ఆయన. బాగానే చేస్తారా ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి? కొంత వ్యతిరేకత ఉంది కదా ఆయన పైన? ఏం లేదు, అది మామూలే అంటారు. అంటారా? అంతే అంటారా? బురద మీద రాయి వేస్తే ఏమైతే మన మీద పడతారు. మన మీద పడతా అంటారా? సరే.